కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం వాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మనం సతారా జిల్లా వాయి క్షేత్రంలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోబోతున్నాం. రండి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుందాం. దేవాలయాలకు నిలయం వాయి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర రాష్ట్రంలో సహ్యాద్రి పర్వత ప్రాంతంలో సతారా జిల్లా వాయిలో కొలువై ఉన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వర క్షేత్రం. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కాశీ వెళ్లలేని భక్తులు ఇక్కడికొచ్చి దర్శించుకుంటే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నంత ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కృష్ణా నదీ తీరంలో వెలిసిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వర క్షేత్రం. దేవాలయాలతో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ పరిమళిస్తుంటుంది. పశ్చిమ మహారాష్ట్రలో ఉన్న దేవాలయాలకు భిన్నంగా కాశీ విశ్వేశ్వర మందిరం కనిపిస్తుంది. మందిరంలోకి అడుగు పెట్టగానే కుడివైపున పెద్ద దీపపు స్తంభం కనిపిస్తుంది. కార్తీక మాసంలో శివరాత్రి పర్వదినంలో ఇక్కడ భక్తులు దీపాలు వెలిగిస్తూ మాలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించు స్వామి అని ప్రార్థిస్తారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించగానే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడికొచ్చిన భక్తులు నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంటారు. రండి మనము ఆ నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుందాం. నందీశ్వరుణ్ణి దర్శించి వారి కోర్కెలు నివేదిస్తే నందీశ్వరుడు వాటిని శివుడికి చేరుస్తాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు నందీశ్వరుడి చెవిలో వారి వారి కోర్కెలను విన్నవిస్తుంటారు. నందీశ్వరుడు జీవుడు, ఈశ్వరుడు పరమాత్మ. జీవుడి దృష్టి అంతా అన్ని వేళల్లో ఆ పరమాత్మపైనే ఉండాలి. కూర్చున్న నంది స్థిమితమైన మనస్సుకి సంకేతం.
స్థిమితమైన మనస్సుతో ఎల్లవేళలా పరమేశ్వరుడి వైపే దృష్టి ఉంచాలి అన్న భావన నందీశ్వరుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మహారాష్ట్రలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో కూర్మ ప్రతిమలు కనిపిస్తాయి. దీని వెనుక ఓ అద్భుత సందేశం దాగి ఉంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు అన్ని లౌకిక వ్యవహారాల నుండి మనసుని మరలించి దేవునిపై లగ్నం చేయాలి. ఎలాగంటే ఏ విధంగా తాబేలు తన అవయవాలను లోనికి లాక్కుంటుందో అదే విధంగా మన మనసులు లౌకికం నుండి ఆధ్యాత్మికం వైపుకు మళ్ళాలి. అందుకని మహారాష్ట్రలో కొలువైన ఆలయాలన్నింటిలో మనకు కూర్మం దర్శనమిస్తుంది. ఇక్కడికొచ్చే భక్తులు ఈ కూర్మాన్ని కూడా దర్శిస్తుంటారు. భక్తులు నందీశ్వరుణ్ణి దర్శించుకుని గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించగానే భక్తులకు మొదట కూర్మ దర్శనం కలుగుతుంది. భక్తులు కూర్మానికి నమస్కరించుకుని ముందుకు వెళితే పరమశివుని దర్శనం కలుగుతుంది. వాయుక్షేత్రంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కాశీ క్షేత్రంలోని పరమశివుని దర్శనం చేసుకున్నంత పుణ్య ఫలం లభిస్తుందని ఇక్కడికొచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ కాశీ విశ్వేశ్వర మందిరంలోని గర్భాలయంలో స్వామివారి వెనుక భాగంలో పార్వతీ అమ్మవారు కొలువుదీరి దర్శనమిస్తారు. ఇక్కడికొచ్చే భక్తులంతా స్వామివారిని అమ్మవారిని ఒకే చోట దర్శించుకొని తరిస్తూ ఉంటారు. కాశీ విశ్వేశ్వర ఆలయంలో నందీశ్వర సహితుడైన విశ్వేశ్వరుడు కన్నుల పండుగ చేస్తున్నాడు. అద్భుతమైన ఆ శివ స్వరూపాన్ని చూసి భక్తులు భక్తితో పులకించి భయముని నమస్కృతులు చెల్లించుకుంటారు. అభిషేకం వంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరిచాడు. కాశీ విశ్వేశ్వరాలయంలో ఈశ్వరుడు సర్వభూషణాలతో దర్శనమిస్తాడు. కురుక్షేత్రంలో లక్షలు దానమిచ్చిన 2000 సార్లు గంగా స్నానం చేసిన
నర్మదా నదీ తీరంలో తపస్సు ఆచరించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుంచి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని దర్శించడం బహుజన్మల పుణ్యఫలం. కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి వాహన సేవలు, మహాశివరాత్రి నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవం జరుగుతాయి. ప్రతిరోజు కాశీ విశ్వేశ్వరాలయంలో స్వామివారికి అలంకరణ వినూత్న రీతిలో చేస్తారు. పెరుగన్నంతో స్వామివారిని అభిషేకించడం ఇక్కడ మనం చూడొచ్చు. శివదర్శనం చేసుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తాడు. విచ్చేసిన భక్తులు స్వామివారిని మనసారా దర్శించుకుని తరిస్తారు. అలాగే స్వామివారి ఎడమ పక్కన గణపతి కొలువై ఉన్నాడు. వచ్చిన భక్తులు వక్రతుండ మహాకాయుడైన ఆ వినాయకుణ్ణి దర్శించి తరిస్తారు. వాయిని పాలించిన పేష్వారాజుల్లో బాలాజీ బాజీరావు, నానాసాహెబ్ ముఖ్యులు. వీరు 1761 నుంచి 1818 ప్రాంతంలో ఎక్కువ శాతం దేవాలయాల్ని నిర్మించడం జరిగింది. పేష్వాల వాస్తు కౌశలం, శిల్ప పరిజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న కళా నిలయం ఈ కాశీ విశ్వేశ్వరాలయం. కాశీ విశ్వేశ్వరాలయ ప్రాంతంలోని ప్రకృతి విశేషాలను చూపించేలా అద్భుతమైన శిల్ప సౌందర్యం ఇక్కడ కనిపిస్తుంది. అద్భుతమైన ప్రాకారాలు, వాటిని కళ్లకు కట్టినట్టు చెక్కిన శిల్పుల కళా నైపుణ్యాన్ని మెచ్చుకోక తప్పదు. కాశీ విశ్వేశ్వరాలయంలో మనం కుడ్య శిల్పాలు, స్తంభ శిల్పాలు, ద్వార శిల్పాలు, గోపుర శిల్పాలు, వీర శిల్పాలు మొదలైన వాటిని చూడొచ్చు. ఆలయం వెలుపలి ప్రాకారంపై గల శిల్పాలు ప్రాకార శిల్పాలు. గోపురం లోపల గోడలపై, స్తంభాలపై ఉన్న శిల్పాలతో పాటు అక్కడక్కడా ఉండే వీరశిలలను ప్రాకారేతర శిల్పాలుగా చెప్తారు. ఈ కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో ఉన్న శిల్ప సముదాయం కనువిందు చేస్తోంది.
మెడలో హారంగా విరాజిల్లే నాగేంద్రుడు నివసించే పుట్ట కూడా ఇక్కడే ఉండడం ఓ ప్రత్యేకత. ఇది గర్భగుడి నుంచి సుమారు 100 అడుగుల దూరంలో ఉంది. ఇంతటి మహోన్నత ఆలయాన్ని మరుగున పడనీయకుండా బతికించుకోవడం మన కర్తవ్యం. శివుడు అభిషేక ప్రియుడు, సుందరుడు. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన వారికి దుఃఖముండదు. మానవులు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఎలా ఉపాసన చేస్తే ఆ విధంగా మనోరథ సిద్ధి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాశీ క్షేత్రంలో మరణం అంతిమ సంస్కారం ముక్తిదాయకమని భావిస్తారు. కాశీ క్షేత్ర సందర్శనం, కాశీ విశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయి. చూశారు కదా, మహారాష్ట్రలో సతారా జిల్లా వాయి క్షేత్రంలో కృష్ణా నదీ తీరంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని తరించాం కదా. ఓం నమో వెంకటేశాయ.